హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీయింగ్ స్వాతి. ఈ రోజైతే శనగపిండితో చాలా సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. 2 టమాటోలు, ఒక ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి వీటిని మీడియం సైజ్‌గా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అయితే వీటిని మిక్సీ పట్టే ముందు ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, జీలకర్రని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ అలాగా. నేను హాఫ్ కప్ శనగపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం దోస పిండికి ఎలా అయితే పిండి ఉంటదో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిలో నేను ఒక పచ్చిగుడ్డుని తీసుకొని ఆ పచ్చిగుడ్డుని వేస్తున్నాను. ఎగ్ ఫ్లేవర్ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. సో, ఎగ్‌ని వేసిన తర్వాతకి ప్రాపర్‌గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోకపోయినా కొంచెం గట్టిగా అనిపించినా కొద్ది కొద్దిగా మళ్ళీ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మంచి టెక్స్చర్ వచ్చేంత వరకి అంటే దోస పిండిలాగా ఆ టెక్స్చర్ వచ్చేంత వరకి మనం కలుపుకోవాలి. నాకిక్కడ వాటర్ సరిపోలేదు. చాలా గట్టిగా అయిపోయింది. సో, అందుకని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మీరు పిండిని చెక్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండీ! నేను అదే ఒక 2-3 స్పూన్స్ వరకి 2 ఆర్ 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. సో, మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఉంటుంది. సో, అది వేసుకొని ప్రాపర్‌గా మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి పిండినంతటిని. ఏ రెసిపీకైనా సరే పిండిని ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా రెసిపీ అనేది వస్తుంది. సో, ఎక్కడైనా కూడా ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాతకి ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఒక హాఫ్ స్పూన్ వరకి యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే. సో, సాల్ట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం ప్రాపర్‌గా కలిపేసుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. పాన్ పెట్టిన తర్వాతకి పాన్ హీట్ ఎక్కిన తర్వాతకి సో, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు దోసల్లాగా వేసుకోవాలి. పాన్ మరీ హీట్ ఎక్కువగా ఉండొద్దండి. అట్టు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ అట్టు కాలిన తర్వాతకి పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేయాలి. అట్టు మంచిగా కాలిన తర్వాతకి సెకండ్ సైడ్ కూడా మనం టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సేమ్ మనకి దోసలు ఎంత ఈజీగా అయితే వచ్చేస్తాయో ఇది కూడా అంతే. చూడండి నేను తీసేటప్పుడు ఎంత సింపుల్‌గా వస్తుందో. సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసి మంచిగా కాల్చుకోవాలి. సో, హై ఫ్లేమ్‌లో పెట్టి కాలిస్తే మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో, మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కాల్చండి. బ్రేక్‌ఫాస్ట్ ఇలా కలర్‌ఫుల్‌గా పెడితే పిల్లలైతే ఎంత ఈజీగా తింటారో అస్సలు బోరే కొట్టదు వాళ్ళకి. బ్రేక్‌ఫాస్ట్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో అండ్ హెల్తీ కూడా. ఈ అట్టుకి పల్లీ చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ, ఇంకేదైనా మనం ఇంట్లో మంచిగా సింపుల్‌గా చేసుకునే చట్నీస్‌తో తింటే మాత్రం అదిరిపోతది టేస్ట్ అయితే. సో, ఇంట్లో మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, డిఫరెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు పిల్లల కోసం స్పెషల్‌గా సో, మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎన్నో ఉంటాయి.